కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీల్ని అమలు చేస్తాము ఇమీడియట్లీగా అని చెప్పిర్రు. ప్రతి ప్రచారంలో కూడా ఇట్లా ఒత్తి మరీ చెప్పిర్రు. మరి ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. అంతేకాకుండా ప్రతిపక్షం వైపు ఉండి ప్రజల వైపు నిలబడి ప్రజల గొంతు అయి మాట్లాడుతాము, ప్రజల గొంతు అయి ప్రశ్నిస్తాము అధిష్టానాన్ని అని చెప్పి మాట్లాడాడు కేటీఆర్ అయితే ఆ రోజే. సో అదే విధంగా క్వశ్చన్ చేస్తున్నారు అధికార పార్టీని. ఏమని అంటే రైతు భరోసా ఏమైంది, రైతు బీమా ఏమైనాయి, యువతకి బైకులు ఇస్తా అన్నారు, కళ్యాణ లక్ష్మి ఏమైంది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే ఉచిత బస్ మాత్రమే ఇంప్లిమెంట్ చేసిరు తప్ప మిగిలినవి ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకని లెక్కలు చూసుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన మాటకి కట్టుబడి ఇంప్లిమెంట్ చేయాలి కానీ చేయలేకపోతున్నారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏవైతే చేయగలదో అవే చేస్తాము అని మాటిస్తుంది కానీ ఎక్కువ పోకళ్ళకు పోము అని చెప్తున్నాడు కేటీఆర్ అయితే. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోకి ధీటుగానే బీఆర్ఎస్ పార్టీ కూడా వారి యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 4000 పెన్షన్ ఇస్తా అంటే బీఆర్ఎస్ వాళ్ళు 5000 పెన్షన్ అన్నారు. గ్యాస్ సిలిండర్ 500కి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటే బీఆర్ఎస్ వాళ్ళు 400కే ఇస్తామన్నారు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు 1000 అంటే 2000 అని ఎక్కువనే చెప్పారు కానీ ఒక మెట్టు కూడా దిగకుండానే ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఆ రోజు అనిపించలేదా రేపటి నాడు ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఇవి ఇంప్లిమెంటేషన్స్ అనేవి పర్ఫెక్ట్ గా చేయగలం అనుకునే భరోసా ఇచ్చారంటారా బీఆర్ఎస్ ప్రభుత్వం? మరి అదే విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే హామీలను ఇవ్వడం అయితే జరిగింది కానీ ప్రభుత్వం అయితే ఇంకా ఫామ్ అవ్వటము, మంత్రుల యొక్క శాఖలు కేటాయింపుకైతే ఏంటి అండ్ వాళ్ళకి కొంచెం టైం అయితే కావాలి కదా. అసలు ఎంత అమౌంట్ ఉంది ఏంటి, అసలు ప్రాసెస్ ఎక్కడున్నాము ఏంటి అన్ని చూసుకొని ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకి సమయం కావాలి పడుతుంది, ఒక మినిమం 2-3 నెలలన్నా సమయం పడుతుందని చెప్పి కొంతమంది ప్రజలైతే వారి యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నారు. మరి ప్రతిపక్షాల ఉండి మేము సపోర్ట్ చేస్తాము అధికారంలో ఉన్న పార్టీకి అన్న కేటీఆర్ ఏమో ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడు. ప్రశ్నించడంలోనే నిలబడాలి అన్నట్టుగా ఉన్నారు కానీ దాన్ని సాల్వ్ చేసి రేపు వాళ్ళకి సపోర్టివ్గా ఉందాము, కలిసికట్టుగా పనిచేద్దాము అన్న మాట మీద అయితే నిలబడట్లేదు బీఆర్ఎస్ పార్టీ యొక్క కేటీఆర్ అని చెప్పేసి జనాలైతే వారి యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నారు.